ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గడిచిన 3 రోజులు కూడా వరద అయితే క్రమంగా తగ్గుముఖం అయితే పట్టింది. మళ్ళీ వరద కూడా రావడం జరిగింది. మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయంటే మీరేం చెప్తారు? మొత్తం 5 రోజులు అయిందన్న, 3 రోజులు కాదు 5 రోజులు అయింది. 5 రోజుల్లో 3 రోజులు మాత్రం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. వాటర్ అని తగ్గట్లేదు, ఏం అవ్వలేదు. తిండి వరకు వచ్చేస్తే మన లోపల దాకా అయితే రావట్లేదు. మెయిన్ రోడ్ దాకా ఎవరు వస్తారన్న? లోపలికి అయితే ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం వెళ్తున్నారు, లోపలికి రావట్లేదు, ఏది రావట్లేదు. వచ్చినా సరే ఒక రోడ్డు వెళ్తున్నారు, రెండో రోడ్డుకి మాత్రం అస్సలు రావట్లేదు. ఎవరికి ఏం చెప్పినా సరే, పోలీసు వాళ్ళైనా లోపలికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే, వాళ్ళైనా మాకు పైనుంచి ఆర్డర్స్ రాలేదు, మేము పంపించము, మాకు వచ్చిన ఆర్డర్సే పంపిస్తాం, తీసుకెళ్ళి మొత్తం గోడంలో అక్కడ పెట్టేసుకుంటున్నారులే. కానీ బయటకు మాత్రం ఎవరికి ఇవ్వట్లేదు, తింటాకి కూడా ఇవ్వట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. అడిగినా సరే ఇప్పుడు ఇక్కడ వాటర్ బాటిల్ అయినా సరే ఇప్పుడు ఏం చేస్తున్నారు, లోపల ఇస్తున్నారు, లోపల దాకా వస్తున్నాయి అన్న. అసలు లోపలికి ఒకసారి వచ్చి చూడమనండి ఎవరినైనా సరే. లోపలికి అసలు వాటర్ బాటిల్ కాదు కదా, ఫుడ్ కూడా ఇలా పడేస్తారు. చేతికి కూడా ఎవ్వరు చేతికి ఎవరు. అది ఇచ్చింది కూడా నలుగురు కొట్టుకుంటామే దాంట్లో. చేతికి పంచితే ఏమైందన్న? ఇప్పుడు చేతికి ఇవ్వచ్చు అంటుతామని ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు కదా దీంట్లోనే. ఇంకేంటి, ఏమైనా సరే అన్న లోపలికైతే ఏమీ రావట్లేదన్న, అన్నీ లోటే. కరెంట్ వదిలేళ్ళే కానీ వాటర్ వాడుకుంటాకు కూడా లేవు, తాగడానికి కూడా చాలా ఇక్కడ దాకా రావాలి. ఒకవేళ పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా వస్తారన్న? ఇక్కడ దాకా రాలేరు కదా. వాళ్ళ పరిస్థితి కూడా చాలా క్రిటికల్ అయిపోయింది. పర్వాలేకుండా ఒక షిప్ ఏమన్నా ఇక్కడ దాకా తీసుకెళ్ళినా సరే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు 5,000. లోపల వాళ్ళు అయితే 40,000 అడిగారన్న. ఎలా ఇస్తారన్న? అంటే ఎవరు డిమాండ్ చేస్తున్నారు? ఏ బోట్లు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అన్న? ఇప్పుడు బోట్లు వాళ్ళు అంటే గవర్నమెంట్ కాకుండా ఇంకేమన్నా వచ్చేది బోట్లు? ప్రైవేట్ వాళ్ళని ఎందుకు దింపారు ఇప్పుడు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళు దింపాల్సిన అవసరం ఏంటి? గవర్నమెంట్ తీసుకోవచ్చు కదా. అలాంటప్పుడు లోపల దాకా వచ్చిన తర్వాత ఏమో 40,000 30,000 అంటే ఇప్పుడు తింటాకే ఎవరికి లేదు. 40,000 కట్టడానికి అక్కడి నుంచి ఎలా తీసుకొస్తారు వాళ్ళు? అవునా కాదా? క్వశ్చనే కాదా ఇది? పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు తెచ్చుకుంటాకి వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. ఆ బోట్లు ఇండియన్ ఆర్మీ అన్నారు. ముందు వచ్చేసి 2 రోజులు బాగానే ఉందన్న. 3వ రోజు వచ్చేసి ఈ బుడిమేర నుంచి ఆ చివరి దాకా ఫుడ్ అలా పడేశారు. ఎవరు తీసుకుంటారన్న ఫుడ్ ఆ టైంలో? పొద్దుండి నైట్ మొత్తం అలా పెట్టేశారు. బోట్లు దిగుతున్నాయి, అన్నీ చేస్తున్నాయి. జరిగిద్దిలే అని ఏమీ జరగదు. లోపల దాకా అయితే ఏమీ రావట్లేదు కూడా. పెద్దోళ్ళకి ఏదైనా చేద్దాం ఉన్నా సరే ఒకరికి వస్తుంది, ఒకరికి రావట్లేదు. పైన వాళ్ళు పైన ఉంటున్నారు, కింద వాళ్ళు కిందే ఉంటున్నారు కదా. ఎవరికి వాడికి స్వాతంత్రం అయిపోయిందిలే కానీ ఇప్పుడు మనకంటూ ఏం జరగట్లేదన్న ఇక్కడికైతే. నాకు తెలిసి అయితే చాలామంది పోలీసులు కూడా లోపలికి వెళ్ళి ఫుడ్ ఇవ్వండి అన్నా సరే ప్రైవేటు, నిన్నటి దాకా ప్రైవేట్ వాళ్ళని ఆపేశారు తెలుసా. అంటే బయట మన లాంటి వాళ్ళు వచ్చి పంచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఆపేసి గవర్నమెంట్ వెహికల్సే లోపలికి వెళ్ళాలని అని చెప్పి ఇలా ఇచ్చేశారు. వాళ్ళు ఫుడ్ బయట వాళ్ళు తెచ్చింది కూడా అలాగే పెట్టేశారు. లోపల మాత్రం ఏ గవర్నమెంట్ కూడా రావట్లేదు. ఇన్ని పడవలు ఉన్నాయి, ఏ హెలికాప్టర్లు వేస్తున్నారు, ఏం లాభం అన్న? ఎవరికి అందుతుందన్న? అంటే వాళ్ళేనా బతికేది? అపార్ట్మెంట్ వాళ్ళేనా పేదోళ్ళు? అంటే వీళ్ళు బతికే వాళ్ళు కాదైతే. మేము అసలు మనం ఎందుకు ఇంకా సావడమే మేలు కదా. అంటే వరద బాధితుకు ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించట్లేదు అంటున్నారా మీరు? చేస్తున్నారన్న. ఎవరికి అందుతుంది చెప్పండి? ఒకళ్ళని చెప్పారా? ఎవరు చెప్పరు. అందట్లేదు కాబట్టి ఎవరు చెప్పట్లేదు. అందారనుకోండి మాకు అందిందని మేము ఒప్పుకుంటాం. అందట్లేదు కాబట్టి కాదు, మాకు అందట్లేదని చెప్తున్నాము. మేమే అంత దూరం నుంచి నీళ్ళలో నిన్న నైట్ దాకా బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి వాటర్ బాటిల్ గురించి ఇక్కడ ఆడుతుంటే వాడేమో వాటర్ బాటిల్ నేను ఇవ్వను అంటున్నాడు. లోపల ఏం తాగాలి మేము? వాటర్ బాటిల్ ఫ్రీయే కదా. ఇప్పుడు వీళ్ళే గవర్నమెంటే కదా, గవర్నమెంట్ వెహికలేగా ఇది. వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు? ఇవ్వం అంటున్నారు. ఎక్కడికి వెళ్ళి తాగాలి మీరు? ఇప్పుడు లోపల వాళ్ళు బయటకు వచ్చి నీళ్ళు తీసుకుని వెళ్ళాలా?